అమర్నాథ్ తమ్ముడికి మీ అందరి తరఫున మరి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సీనియర్ అని చెప్తున్నాను, చెప్పండి సీనియర్ అని చెప్తాను. సోదరుడు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి ఈరోజు రీజనల్ కోఆర్డినేటర్గా వైఎస్ఆర్ పార్టీ అందువల్ల అలాంటి పాపరాజు గారు ఆయన మద్యం ద్వారా కౌన్సిల్లో కూడా నేను ఎప్పుడైతే కౌన్సిల్లో మాట్లాడతానో కోల్పోయిన వ్యక్తి అందరి ప్రజాభిప్రాయం అందుకని పాపరాజు గారు మీరు మర్చిపోయారంటే ఆయన సూపర్ సీనియర్ అయిపోయారు. మరి ఆయన దాంట్లో 3 ప్రశ్నలు పాల్గొనే ఉంటాయి. అమర్నాథ్ గారు ఎవరంటే ఆయన రాజకీయ నేపథ్యం వారి తండ్రి ఎంపీగా నేను ఆయన కలిసి మరి వేదిక పైన ఉన్నటువంటి ఏ చిన్న గౌరవించిన ఎవరిని పరిష్కరించి ఇన్ఛార్జిగా కాకుండా సామాన్య కార్యకర్తలు ఎవరైనా ఫోన్ చేసినా ప్రతి ఒక్కరికి అందుబాటులో ప్రతి ఇష్యూని టేకప్ చేసే అలాగే ముఖ్యంగా అశాంతి గారు మా పార్లమెంట్ వారు కూడా మానసిక ఏం చేస్తున్నారు అని విద్యార్థులకి అలాగే వాళ్ళు ఆయన కూడా ఆయన స్థాయి నియోజకవర్గంలో కార్యకర్తలతో మాట్లాడతారు. ముఖ్యంగా సునీల్ గారు ఈ కార్యక్రమానికి అలాగే పార్లమెంట్ ముఖ్యంగా ఈ కంపెనీలు దాదాపు 80% అయిపోయింది. ముఖ్యంగా కారణం ఏంటంటే డిజిటలైజేషన్ అందరూ రైతులు వ్యవసాయం కొంచెం రేట్ అయింది. ఈ సందర్భంగా 2 రోజులు ఎందుకంటే కూటమి ప్రభుత్వం మోసాన్ని ప్రజలందరూ గమనించారన్న సంగతి కూటమి ప్రభుత్వానికి తెలుసు. అందుకని ఎప్పటికప్పుడు డైవర్సిటీ పార్టీ చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రజలు కొంచెం తిరగబడలో భయమించినప్పుడు రకరకాల డైవర్సిటీ పార్టీస్ కాసేపు లడ్డు అంటారు, కాసేపు ఇంకొక అంటారు. ఇంకా బాగా కావాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి మనం సరళంగా తీసుకొని పెడతారు. అట్లా డైవర్సిటీ పాలిటిక్స్ లో కూటమి ప్రభుత్వం ఉంది. కానీ కూటమి ప్రభుత్వం చెప్పే అబద్ధాలని, కూటమి ప్రభుత్వం ప్రజలకి చేయట్లేదని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి వ్యక్తిని మనం ఎందుకు కాదనుకుని చంద్రబాబు లాంటి మోసపూరితమైన అబద్ధాలు చెప్పే వ్యక్తిని మనం ఎందుకు తెచ్చుకోవాలని అందరూ ఆధారపడుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మనకి రాబోయే రోజులని మంచి రోజులే మళ్ళా తిరిగి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే వరకు మనందరం కష్టపడాలని అందరికీ ప్రతి ఒక్కరిని కోరుతూ ఆ మంచి రోజుల కోసం ఎదురు చూస్తుంది. ఒక అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది అని చెప్పి ఈరోజు పెద్దలు గౌరవనీయులు మిత్రులు అదేవిధంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చినటువంటి పెద్దలు అమర్నాథ్ గారికి ప్రత్యేకించి తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లాలో చాలా శక్తివంతమైనటువంటి చాలా బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి బలంగా ఉండేటువంటి పార్టీ. ఏ చిన్న పిలుపు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిర్ణీతులు కూడా కష్టపడేటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి జిల్లా ఇది. ఎందుకు చెప్తా ఉన్నానంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం మీటింగ్ చేస్తూ ఎన్నికల ప్రచారానికి వెళ్దామని ఆయన పిలుపునిచ్చినప్పుడు ఇదే ఏలూరు జిల్లాలో వైజాగ్ లో అయ్యాక ఏలూరు
4.5 లక్షల మందిని వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించినటువంటి ఘనత ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెందుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంత కష్టపడి సిద్ధం మీటింగ్ జరిగినప్పుడు కానీ ప్రతి ఒక్కరము నామినేషన్ 40-50 వేల మందితో వెళ్ళి వేసినప్పుడు కూడా ఏలూరు జిల్లాలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 7 సీట్లు గెలవబోతున్నామని చెప్పి మనం బలంగా నమ్మాం. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో మనం ఓటమి చెందడం జరిగింది. కానీ ఈరోజు మరొకసారి 2 సంవత్సరాలు పూర్తయ్యాక ఇప్పటికి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినా మేము సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా ఈ రాబోయే 2029లో 7 సీట్లు కొట్టే జగన్మోహన్ రెడ్డి గారికి కావాలంటే ఇస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అంతేకాదు ముఖ్యంగా ఈరోజు ఏలూరు జిల్లాలో మనం చూస్తూ ఉంటే ఎన్నో కేసులు పెట్టినా, ఎన్ని గొడవలు చేసినా, ఎంత ఆస్తుల్ని ఇబ్బంది పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని పవర్ మీద ఎగరేసుకుని తిరుగుతామని చెప్పి తిరిగేటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఉన్నారు. ఎంత బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలని తప్పకుండా ఈరోజు అమర్ గారు, అదేవిధంగా పెద్దలు డిఎన్ఆర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రవీంద్రన్న గారు కానివ్వండి, అదేవిధంగా మన ఎంపీ గారు కానివ్వండి, సమన్వయకర్త అందరము కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అండగా ఉంటాం. తప్పకుండా మీ ఇచ్చేటువంటి సలహాలు సూచనలతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో, మీరు ఇచ్చేటువంటి సలహా సూచనలతో పార్టీని మరింతగా ఈ జిల్లాలో బలోపేతం చేసుకుని ముందుకు వెళ్తామని, ముఖ్యంగా ఈ ఏలూరు జిల్లాలో దెందులూరు అంటేనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డంగా నిలబడుతుంది. అంతేకాదు గొడవలు, కొట్లాలు, కేసులతో ఎంత ఇబ్బంది పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మరొకసారి శిరస్సు వచ్చి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమం కాబట్టి ముఖ్యంగా ఈరోజు అమర్ గారు కూడా పెద్దలు వారు కూడా ఇక్కడ ఎంత సమయమైనా ఉంటారంటున్నారు. కాబట్టి ఈరోజు మా నియోజకవర్గమే కాదు, ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ చాలా మంది జిల్లా కమిటీలు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు. ఈరోజు మేమందరం పైనకి వచ్చినా కూడా అందరూ కూడా కార్యకర్తలమే. తప్పకుండా ఇక్కడ ఉన్న జిల్లా కమిటీ కానివ్వండి, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, పార్టీ ప్రెసిడెంట్లు కానీ, అదేవిధంగా ముఖ్యమైనటువంటి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడిని కూడా అమర్ గారికి పరిచయం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ ఓపికగా ఉండండి. అందరినీ కూడా అమర్కి పరిచయం చేస్తాం. ఎప్పుడు మీకు ఏ ఇబ్బంది వచ్చినా, మేము ఏదన్నా ఇబ్బంది పెట్టినా డెఫినెట్ గా మీరు అమర్కి ఫోన్ చేసి చెప్పేటువంటి అవకాశం మీ అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా అమర్ని కలిసి వెళ్ళండి అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయగా మీరందరూ కూడా వచ్చినందుకు పేరు పేరున మరొకసారి నమస్కారం. కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలానే మన జిల్లాకి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గా మరి ఇచ్చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర 2 ఏళ్ళు ఎలక్షన్స్ అయ్యి ఎన్నికలైన మొదటి రోజు నుంచే మా అందరం కూడా ప్రజల్లో ఉన్నాము, ప్రజల కోసం తిరుగుతున్నాము. జగనన్న ఆదేశాల మేరకు ప్రజాక్షేత్రంలో వెళ్తూనే ఉన్నాము. కానీ ఏదైతే ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ టీడీపీ పార్టీ 3 సంవత్సరాలు కలపడలేదు. కరోనా టైంలో కానీ ఎప్పుడు కానీ లేదు. కానీ మనం ఎన్నో ప్రోగ్రాంలు చేస్తూనే ఉన్నాము. ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ వెనకాల ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కష్టం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలానే పెద్దలు మరి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానివ్వండి, డిఎన్ఆర్ గారు కానివ్వండి, వంకా రవీంద్రనాథ్ గారు కానివ్వండి, మొన్నటిదాకా బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, ఎంతో సలహాలు సూచనలతో మరి నడిపించుకుంటా మరి ముందుకెళ్ళారు. ఇప్పుడు అమర్నాథ్ గారు 27 ఏళ్లకే ఎంపీ టికెట్ తెచ్చుకుని పోటీ చేశారు. విఫలమైనా కూడా అలానే నిలబడి మరి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా అయ్యి, ఒక మంత్రిగా అయ్యి మరి ఈరోజు రీజనల్ కోఆర్డినేటర్గా మన ముందుకు వచ్చారు. మరి అలాంటి ఆయన 27 ఏళ్లకే ఆయన ఎంపీ
పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ పోటీ చేశారంటే కారుమూరి నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ప్రలోభాలు, ఈ బిల్స్ రావాలండి ఇంకొంచెం చెప్పిస్తే మీకు ఇంత పర్సెంట్ ఇస్తాము, అంత పర్సెంట్ ఇస్తాము, అది అని చెప్పి ఎన్నో ఫోన్లు వచ్చేవి, ఎంతో మంది కలిసి అడిగేవారు. కానీ ఏనాడు నేను సెక్రటేరియట్ గడప కూడా తొక్కలేదు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. కానీ ఈరోజు నా మీద, నా కుటుంబం మీద, నా కుటుంబ మహిళల మీద మరి ఈరోజు ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఇంకొక 100 కేసులు పెట్టుకున్నా భయపడేదే లేదు. నాకు నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఉంది. మరి నా వెనకాల పన్ను నడిపించే పెద్దలు ఉన్నారు, ఇక్కడ వేదిక మీద పెద్దలందరూ ఉన్నారు, నన్ను నడిపించే నా పెద్దలందరూ ఉన్నారు, వేదిక కింద మీరందరూ ఉన్నారు. ఇక నాకు అసలు ఏ భయమూ లేదు. ప్రజాక్షేత్రంలో మీరు ఎన్ని చేసినా కూడా భయపడేదే లేదు. ఇంకా ప్రజల్లో తిరుగుతూ ఉంటారు, నా గొంతు పెరుగుతుందే కానీ మీరు కేసులు పెడితే తరగదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మొన్నటిదాకా కార్యకర్తలు వచ్చి నా మీద ఈ కేసు పెట్టారండి, ఆ కేసు పెట్టారండి అంటే ఏముందండి పట్టించుకోకండి, అది ఇది అనుకున్నామండి. మనం వచ్చాక చూసుకుందాం, మన గవర్నమెంట్ వచ్చే ధైర్యం చెప్పామండి. కానీ నాకు ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు మరి మీ బాధ నాకు ఇంకా ఇంకా అర్థమవుతుంది. అంటే ఎవరైతే పొందుతూ అమలాపురం అంటే వెళ్ళమంటే అమలాపురం వెళ్ళిపోతారు, రాజమండ్రి వెళ్ళమంటే రాజమండ్రి వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, పార్టీ కోసం కృషి చేస్తాను, పని చేస్తాను. 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం ఒక్కటే నా ధ్యేయం.